పల్నాటి పులి డాక్టర్ కోడెల ప్రజల కోసం జీవితం అంకితం చేసిన వైద్యుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం తపించే దార్శనికుడు, నవ్యాంధ్రప్రదేశ్కి తొలి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్. గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో ఓ రైతు కుటుంబంలో 1947లో జన్మించిన డాక్టర్ కోడెల నకరికల్లు ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యని అభ్యసించి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. మున్సిపల్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఆయన పయనం బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి జనరల్ సర్జన్ గా గుంటూరు ప్రాంత ప్రజలకి నిస్వార్థ వైద్యునిగా ఎదిగిన వైనం ఎంతో స్ఫూర్తిదాయకం. రాజకీయ జీవితాన్ని కలలోనైనా ఊహించని డాక్టర్ కోడెల జన హృదయ నేతగా, తిరుగులేని నాయకునిగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. తన వృత్తికి ప్రవృత్తికి రాజకీయం కుదరదనుకున్నటువంటి డాక్టర్ కోడెల నిజాయితీ, నిబద్ధత ఉంటే రాజకీయ రంగంలో విప్లవం కావచ్చని నిరూపించారు. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపునందుకున్న డాక్టర్ కోడెల పల్నాటి పులిగా గర్జించారు. నర్సరావుపేట నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు అఖండ విజయాన్ని అందుకున్న రికార్డ్ డాక్టర్ కోడెల సొంతం. 1983 నుంచి 99 వరకు వచ్చిన ఎలక్షన్స్లో ఈ పల్నాటి పులి తిరుగులేని జనాదరణతో గెలిచారు. పగలతో రగిలిపోయే పల్నాటి సీమపై చల్లని చిరునవ్వుతో పలకరించే మల్లెపువ్వు విచ్చుకున్నట్టు డాక్టర్ కోడెల గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. తొలినాళ్ల నుండి తెలుగుదేశం పార్టీకి విలువైన సేవల్ని అందించిన డాక్టర్ కోడెల ఎన్టీ రామారావు గారికి అత్యంత ఆప్తులుగా, కష్టకాలంలో సైతం చంద్రబాబుకి అండగా నిలిచిన వ్యక్తిగా, నమ్మిన బంటుగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతిభావంతునిగా, సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న మేధావిగా 11 సంవత్సరాల పాటు ఆయన వివిధ మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు. సుతిమెత్తని ఈ వైద్యుడు హోంశాఖని ఏం నిర్వహించగలడు అన్న చోటే సూటిగా, నిర్ద్వంద్వ వైఖరితో హోం మినిస్ట్రీని నిర్వహించి భేష్ అనిపించుకున్న ఆయన అప్పటికి ఆ పదవిని నిర్వహించిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు. వైద్యం తెలిసిన హెల్త్ మినిస్టర్, రైతు కష్టాల్ని ఎరిగిన మేజర్ ఇరిగేషన్ మినిస్టర్, కుగ్రామం నుంచి ఎదిగిన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇలా ఏ పోర్ట్ఫోలియో చేపట్టినా మనస్ఫూర్తిగా ప్రజలకు చేరువయ్యారు డాక్టర్ కోడెల. నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో ఒకటైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి తన సమయం, హృదయం అర్పించిన మానవతామూర్తి డాక్టర్ కోడెల. శంకుస్థాపన జరిగినప్పటి నుంచి అప్పటి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఎందరెందరినో ఒక్కతాటిపైకి చేర్చి అంచెలంచెలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచ స్థాయికి తేవడంలో మూలస్తంభం అయ్యారు డాక్టర్ కోడెల. ఈ ఇన్స్టిట్యూట్ని అగ్రగామిగా నిలబెట్టే యజ్ఞంలో ఇప్పటి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకి ఎనలేని సహకారం అందిస్తున్నారాయన. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రావాలన్నది డాక్టర్ కోడెల కల. స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రంగా, సుదీర్ఘ రాజకీయ నాయకత్వ పాలనానుభవంతో, నిండు కుండల తొణకని వ్యక్తిత్వంతో నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభకి తొలి సభాపతిగా, ఆ పదవికే అత్యంత హుందాతనం సమకూర్చిన మితభాషి, మృదు స్వభావి, అమిత మేధావి, రాజకీయ శ్రమజీవి, ప్రజల పక్షపాతి, స్వర్ణాంధ్రప్రదేశ్ వారధి, నవ్యాంధ్ర సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, మీరే మాకు నిరంతర స్ఫూర్తి, మార్గదర్శి.